ఆ ₹5 ఏమొస్తుందమ్మా? ₹5తో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. ఇవాళ చాలా సంతోషకరం. 100 శాటిలైట్ కూడా విజయవంతం కావడం ఇవాళ భారతీయులందరూ గర్వించదగ్గ రోజు. మనిషికి కూడు, గుడ్డ, నీరు ఎంత అవసరమో అదేవిధంగా సాంకేతిక కూడా అవసరం ఉంది. సాంకేతిక వల్ల అనేక రకాలైన ఉపయోగాలు ఇవాళ జరుగుతున్నాయి. అది వ్యవసాయ రంగంలో కానీ, ఇతరత్ర రంగాల్లో, వైద్య రంగంలో కానీ సాంకేతిక సారంగా వ్యక్తుల జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి. అయితే అనేక దశాబ్దాల పాటు మన దేశంలో సాంకేతికను విస్మరిస్తే ఇవాళ విద్య, వైజ్ఞానం, సాంకేతిక మీద ప్రత్యేకమైన దృష్టి సారించిన ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల అనేక విజయాల్ని మనం సాధించడం చూస్తున్నాం వారి నాయకత్వంలో. దేశం అది మంగళయానం కావచ్చు, చంద్రయాన్ కావచ్చు, మరీ ముఖ్యంగా చంద్రయాన్ 3. ఏ దేశము చంద్రునిపైన దక్షిణ ధ్రువంలో వెళ్ళని క్రమంలో నేపథ్యంలో భారతదేశం చంద్రయాన్ 3 ద్వారా ఉపగ్రహాన్ని చంద్రమండలం దక్షిణ ధ్రువంలో దించేలా చేయడం. అక్కడ ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇతర గ్రహాల్లో పోటీ ఎక్కడ ఉంటుందంటే మన దేశంలో ఉంటున్న, మన భూమి మీద ఉంటున్న ఖనిజాల మీద కాకుండా అంతరిక్షంలో ఉంటున్న అనేక రకాలైన ఈ సాంకేతిక సంబంధించి అనేక రకాలైన ఈ ఆస్ట్రాయిడ్స్ కారణంగా కానీ, వాటిలో నిగూఢమైన మైనింగ్ ద్వారా కానీ, లేదా ఇతర గ్రహాల్లో మైనింగ్ ద్వారా కానీ చాలా లాభాలు వచ్చే పరిస్థితి ఉంది. అందుకనే రాబోయే రోజుల్లో వీటి మీద అన్ని ప్రపంచ దేశాలు దృష్టి పెడుతున్నాయి. అంటే మనం మన భూమి మీద మాత్రమే భారం మోపుతున్నాం కానీ ఇతర గ్రహాల మీద ఉంటున్న విలువైన ఖనిజాల మీద కానీ ఇతరత్ర ఉపయోగాలు ఏమున్నాయనే వాటి మీద దృష్టి పెట్టట్లేదు. ఇవాళ దార్శనికత కలిగిన నాయకుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటున్న నేపథ్యంలో ఇటువంటి ప్రయోగాలు చేయడం, మనం సఫలం కావడం, విజయవంతం చెందడం, ఇవాళ ప్రపంచంలోనే ఈ సాంకేతికను అందిపుచ్చుకొని ముందుకు పోతున్న దేశాల్లో భారతదేశం కూడా మొదటి 3 దేశాల్లో ఉండడం దేశ ప్రజలందరికీ కూడా గర్వకారణం. ఈ 5 సంవత్సరాలు ఏదైనా ఒక విధ్వంసం, ఒక ఇల్లు కూల్చేసి, ఒక భవనాన్ని కూల్చేస్తే మళ్ళీ తిరిగి నిర్మించాలంటే దానికి సమయం పడుతుంది. 5 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు సరిపడా విధ్వంసాన్ని చేశారు. రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి పెట్టారు. ముఖ్యంగా వైద్య విద్యా రంగంలో కూడా అప్పుల ఊబిలోకి, రాష్ట్రాన్ని మొత్తం అప్పుల ఊబిలోకి నెట్టారు. అది వేరే విషయం. వైద్య శాఖను కూడా, ఆరోగ్య శాఖను కూడా అప్పుల ఊబిలోకి నెట్టిన ఉదంతాలు గతంలో ఎప్పుడూ లేవు. ఎక్కడ చూసినా అంటే నేను చెప్తున్నా కదా, ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీలో 2500 కోట్లు. ఇవాళ చాలా చోట్ల ఇవాళ కూడా నేను సమీక్ష చేస్తున్నా. ఇప్పుడు కూడా మా హాస్పిటల్, ధృవి హాస్పిటల్ సూపరింటెండెంట్ గారితో మాట్లాడుతున్నాను ఎలా ఉంది మందుల సరఫరా అని. ఎందుకంటే మందుల సరఫరా ఇప్పుడిప్పుడే అది వేగం అందుకుంటాను సార్. గతంలో కారణాల వల్ల, ఇబ్బందుల వల్ల ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. అయితే ఇప్పుడు 1000 కోట్ల దాకా అప్పులు పెట్టిపోతే ఇవాళ 750 కోట్ల దాకా చెల్లించాం. డబ్బులు చెల్లించకపోతే ఈ మందుల సరఫరాదారు సరఫరా చేయడం లేదు. ఈ సమస్యలు ఉన్నాయి. అన్నింటినీ అధిగమించి ఇవాళ మౌలిక సదుపాయాల కల్పన కూడా, ఎందుకంటే ఇప్పుడు ఇమీడియట్ గా ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ లేకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఎటువంటి మెరుగైన వైద్యం అందించవచ్చు ప్రజలకి అనే విషయం మీద దృష్టి పెట్టున్నాం. మౌలిక సదుపాయాల కల్పన మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాం. ఈ ఆర్థిక వనరుల ఇబ్బందుల దృష్ట్యా ఉన్నప్పటికీ కూడా మౌలిక సదుపాయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆడిట్ కూడా చేయడం జరిగింది, కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా. ఎందుకంటే వాళ్ళు పిఎస్సీలను నిర్వహణ మర్చిపోయారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కోసం కేంద్రం నిధులు ఇస్తే వాటిని నిర్మాణం చేయడం ఆపేశారు. ఒక్కటంటే ఒక సిఎస్సిని కూడా అప్గ్రేడ్ చేసే ప్రయత్నం చేయలేదు. ఉంటున్న టీచింగ్ హాస్పిటల్లో మౌలిక సదుపాయాల కల్పన దారికి వదిలేశారు. కొత్తగా నిర్మించాలని తలపెట్టిన కాలేజీల్లో ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ కేవలం 14% మాత్రమే చూపించి వాటిని పునాదుల స్థానంలో నిలబెట్టేశారు. వాటిని అన్నింటినీ సరిచేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం వీటి మీద దృష్టి పెట్టింది. మా ప్రాధాన్యత ప్రజలకు ఒక మెరుగైన ఉచితమైన వైద్యం అందించడం, వారి ఆరోగ్య సంరక్షణ బాధ్యతగా చేపట్టడం. నిధులు అంటే ఆకాశంలో పడతాయా? నువ్వు అప్పులు కట్టడానికే సరిపోవట్లేదు అంటే, నిధులు లేవంటే 7 నెలలైంది వచ్చి. మీరు చేసిన అప్పులు తీర్చాలా లేదా? నేను చెప్తున్నా కదా, ఇప్పుడు 2500 కోట్లు మీరు అప్పులు పెట్టిపోయారు. ఎన్టీఆర్ వైద్య సేవ మీద అప్పులు చెల్లిస్తున్నాం కదా. మందుల సరఫరా మీద 1000 కోట్లు అప్పులు పెట్టిపోయారు, చెల్లిస్తున్నాం కదా. కాలేజీల కోసం మీరు 1400 కోట్లు అప్పులు పెట్టిపోయారు, చెల్లిస్తున్నాం కదా. ఈ అప్పులు చెల్లించాలి కదా. అప్పులు చెల్లించకుండా నిధులు ఎక్కడి నుంచి తీసుకురావాలా? అప్పులు చెల్లించాలా, నిధులు సమకూర్చుకోవాలా, సంపదను సృష్టించాలా, ఇవన్నీ చేయాలా. మీరు 5 ఏళ్ళు విధ్వంసం చేసిపోయి ఏమీ చేయకుండా ఇవాళ విమర్శలు చేయడం అంటే ఎలా ఉంది? దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుంది.
ఇవన్నీ ప్రచారాలే కానీ వైసీపీని అనేక మందికి ఎందుకు వీడుతున్నారు అనేది ఆ పార్టీ నాయకత్వం ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మ సమీక్ష చేసుకోవాల్సి ఉంది. తను చేసిన తప్పుల కారణంగా ఇవాళ బయటకు వెళ్తున్నారు. ఆ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళ ఎన్డీఏ కూటమి మీద వాళ్ళు అప్పుడే ఎదురుదాడి మొదలు పెట్టడానికి కారణం ఏంటంటే వాళ్ళ కింద భూమి నేల కంపించిపోతుంది, కుంగిపోతుంది. సో వాళ్ళు పార్టీ మనుగడ సాధించే అవకాశాలు భవిష్యత్తులో లేవు. అందుకని ప్రజల దృష్టిని ఇవాళ అద్భుతంగా పరిపాలన సాగిస్తూ ఇంత పెద్ద ఎత్తున నిధులను సమీకరిస్తూ దగ్గర 6 లక్షల కోట్లు ఇవాళ నిధులు వచ్చే విధంగా అనేక పాలన పరంగా కానీ లేకపోతే పరిశ్రమల పరంగా కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు మనం ఒకే రోజు వచ్చి 2 లక్షల కోట్లకు పైగా నిధులు వచ్చేలాగా పెట్టుబడులు వచ్చేలాగా అనేక పథకాలను వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. అనౌన్స్ చేయడం జరిగింది. చూడండి, భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంత నిబద్ధత కలిగిన పార్టీ. సిద్ధాంతాన్ని ప్రాతిపదిక చేసుకొని కేంద్రంలో గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జరుగుతున్న అభివృద్ధి, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను గురించి విస్తృతంగా ప్రచారం చేయడం. ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో కూడా ఒకే పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తద్వారా జరుగుతున్న నేను చెప్పినట్టు 2,10,000 కోట్లు ఒకే రోజు, అదేవిధంగా 12,500 కోట్లు పోలవరంకి, అదేవిధంగా 15,000 కోట్లు అమరావతి నిర్మాణానికి, అదేవిధంగా 1,000 కోట్లు ఎకనామిక్ కారిడార్ల నిర్మాణానికి, 72,000 కోట్లు రైల్వే పనుల కార్యక్రమానికి, లక్షల కోట్లు హైవేల ద్వారా మౌలిక సదుపాయాల కల్పనకి జరుగుతోంది. కాబట్టి ఈ అభివృద్ధి సంక్షేమం చూపిస్తూ అదేవిధంగా మా సిద్ధాంతం నిబద్ధత ఏ దేశ రక్షణ కోసం కానీ ఈ దేశ ఆర్థిక సంపదను సృష్టించి రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాల్లో అతిపెద్ద వ్యవస్థగా ఆర్థిక వ్యవస్థల్లో భారత్ నింపే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటిని చూసి ఆశీర్వదించమని ప్రజలను కోరుతున్నాం. విజయసాయి రెడ్డి గారు ఎవరితో టచ్ లో ఉన్నారో మాకు తెలియదు. ఆయన ఆ పార్టీలో జగజ్జంత్రులు ఉన్నారు. ఆ జగజ్జంత్రుల్లో విజయసాయి రెడ్డి గారు ఒకటి. ఆయన ఎవరికి టచ్ లో ఉన్నారు అనేది మరి నాకైతే సమాచారం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.